ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మళ్లీ వర్షం మొదలైంది. దీంతో ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. టాస్ వేసేందుకు మరికొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది. పిచ్ను కవర్స్తో కప్పేశారు. మ్యాచ్ లైవ్లో చూద్దాం అనుకున్న క్రికెట్ అభిమానులు ఏమవుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్ కుమార్, ఏం జరిగే పరిస్థితి అనుకోవచ్చు? ఓ పక్కన వర్షం కంటిన్యూ అవుతుందని జిహెచ్ఎంసీ చెప్తోంది. జిహెచ్ఎంసీ ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తోంది, ఎలా వర్షపు నీరంతా తొలగించాలనేది. సో అంటే ఏంటి ఇప్పుడు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఏంటి సిచ్యువేషన్, ఏంటి, ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితమే వాతావరణం మొత్తం మారింది. ముఖ్యంగా హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం అయితే కురుస్తుంది. అలాగే మరొక పక్క వాతావరణ శాఖ అధికారులు కూడా వచ్చే 2 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు జరిగే ఉప్పల్లో మ్యాచ్ పై ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ అయితే జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉప్పర పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా వర్షం అయితే కురుస్తుంది. అలాగే ఈ మ్యాచ్ మరికొద్దిసేపు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే టాస్ కూడా మరికొద్దిసేపట్లో వేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షాలు కురియడంతో ప్రస్తుతం ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లోని ప్రస్తుతం ఈ రోజు మ్యాచ్ రద్దయితే మాత్రం చెరొక పాయింట్ అయితే లభిస్తుంది. అలాగే ప్లే ఆఫ్ కూడా సన్ రైజర్స్ వెళ్లే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క ఏదైతే ఉప్పల్ స్టేడియంలో భారీగా అభిమానులు అయితే చేరుకున్నారో ఇప్పటికీ అక్కడ ఇంకా వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంకా మ్యాచ్ మొదలవడంతో అభిమానుల్లో కూడా కొద్ది ఉత్కంఠ అయితే నెలకొంది. మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది అయితే ప్రస్తుతం సందిగ్ధంలో అయితే పడ్డారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉప్పల పరిసర ప్రాంతాల్లో కూడా ఇంకా కొద్దిపాటి వర్షం అయితే పడుతుంది. అలాగే మరొక పక్క వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మరికొద్ది సేపట్లో ఇంకా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం ఈ మ్యాచ్ ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది సతీష్. థ్యాంక్ యూ కుమార్.